హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కొవ్వూరు రోడ్లో ఉన్న దివ్యాంగుల పాఠశాలలో మంగళవారం సబ్ కలెక్టర్ శ్రీ పూజిత తన కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించి దివ్యాంగులలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. సబ్ కలెక్టర్ రాకతో దివ్యాంగులందరూ ఆనందోత్సవంలో మునిగిపోయారు. దివ్యాంగులతో సబ్ కలెక్టర్ ప్రేమానురాగాలతో ఆప్యాయంగా పలకరించి వారిని దగ్గరికి తీయడం అందరినీ ఆశ్చర్యింపజేసింది. ఒక ఉన్నతాధికారి అన్న దర్పం లేకుండా అందరితో తన సొంత ఇంటి వారితో ఉన్నట్టే నడుచుకోవడం చూసిన ప్రతి ఒక్కరూ ఆమెకు ప్రశంసలు కురిపించారు. దివ్యాంగుల కోసం తనతో పాటు తీసుకువచ్చిన పెన్సిళ్లు, పెన్నులు, పుస్తకాలు మరియు ఆట వస్తువులను దివ్యాంగులకు సబ్ కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసికంగా ఇబ్బంది పడుతున్న దివ్యాంగులను గౌరవించి వారిని ప్రేమను పంచాలని ఆమె కోరారు. వారితో ఆమె సెల్ఫీలు దిగి మరింత ఉత్సాహింపబరిచారు. అనంతరం పాఠశాలలో ఉన్న పరిస్థితులు, దివ్యాంగులకు అందించే వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.